అందరికీ నమస్కారం. జీవితం ఎన్నో సవాళ్ళు, మరెన్నో ప్రశ్నలు. ప్రతి క్షణం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు మాట్లాడడం కాదు, మౌనంగా ఉండటమే అత్యంత శక్తివంతమైన సమాధానం కావచ్చు. ఈ వీడియోలో అలాంటి 7 అద్భుతమైన సందర్భాలను మనం తెలుసుకోబోతున్నాం. మీ జీవితాన్ని మార్చేసే ఈ రహస్యాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది మా ఛానల్ బిహేవియరల్ సైన్స్ ఇన్సైట్స్ తెలుగు, ప్రవర్తనా శాస్త్రం అంతర్దృష్టులు. మా ఛానల్కి స్వాగతం. ఇది రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతుంది. చర్చలోకి వెళ్దాం రండి. కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం కదా. 7 సందర్భాలు. మొట్టమొదటి సందర్భం విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు. ఆవేశంతో స్పందించకుండా విమర్శలను నిశ్శబ్దంగా స్వీకరించడం చాలా మంచిది. ఎవరైనా మనని విమర్శిస్తున్నప్పుడు వెంటనే స్పందించాలనిపించడం చాలా ప్రకృతి సహజం. కానీ నిశ్శబ్దంగా ఉంటే విమర్శలను అర్థం చేసుకోవడానికి మరియు ఆలోచించి సమాధానం ఇవ్వడానికి సమయం దొరుకుతుంది. కొంచెం ఆలోచించండి. ఇది మన పరిణితిని కూడా చూపిస్తుంది. ఉదాహరణకి, మీ పని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారనుకోండి, వెంటనే వాదించకుండా కాసేపు మౌనంగా ఉండండి. రెండవ సందర్భం, ఎవరైనా ఉద్వేగంగా మాట్లాడుతున్నప్పుడు. ఎదుటి వ్యక్తి భావాలను గౌరవిస్తూ మనం శ్రద్ధగా వినడం ముఖ్యం. ఎవరైనా తమ బాధను లేదా సంతోషాన్ని చాలా ఉద్వేగంగా పంచుకుంటున్నారనుకోండి, వారికి మన మద్దతు మరియు సానుభూతి చాలా అవసరమని గమనించాలి. అప్పుడు మనం నిశ్శబ్దంగా వినడం ద్వారా వారి భావనలకు విలువనిచ్చినట్టు ఆలోచించండి. ఉదాహరణకి, మీ స్నేహితుడు తన కష్టాల గురించి చెబుతూ ఉంటే వారికి సలహాలు ఇవ్వకుండా ఓపికగా వినండి. మూడవ సందర్భం, మనం సూచనలు అందుకుంటున్నప్పుడు. కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు ఏకాగ్రతతో వినడం కోసం నిశ్శబ్దం చాలా అవసరం. మనకు ఎవరైనా ఏదైనా నేర్పుతున్నప్పుడు లేదా సూచనలు ఇస్తున్నప్పుడు మనం పూర్తిగా వినాలి. మధ్యలో మాట్లాడితే విషయం సరిగ్గా అర్థం కాదు, మనకే నష్టం. నిశ్శబ్దంగా ఉంటే సమాచారాన్ని గ్రహించడం కూడా చాలా సులభతరం అవుతుంది. ఉదాహరణకి, మీరు కొత్త పని నేర్చుకుంటున్నప్పుడు మీ శిక్షకుడు చెప్పింది శ్రద్ధగా వినండి. నాలుగవ సందర్భం, ఏదైనా సంఘర్షణ మధ్యలో ఉన్నప్పుడు. గొడవ జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం పరిస్థితిని మరింత దిగజార్చకుండా కాపాడుతుంది. గొడవలు పడడం సర్వసాధారణం. వాదనలు జరుగుతున్నప్పుడు భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మాట్లాడేమనుకోండి, మరింత గొడవ పెరిగే అవకాశం ఉంటుంది. కాసేపు నిశ్శబ్దంగా ఉంటే ఇరువైపుల వారు శాంతించడానికి సమయం దొరుకుతుంది కదా. ఆలోచించండి. ఉదాహరణకి, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంటే ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండటం మంచిది. ఎలా మౌనంగా ఉండడం అని అనుకోవద్దు. గొడవ జరిగిన తర్వాత కాసేపు అయిన తర్వాత కొంచెం మౌనం పాటిస్తే ఇద్దరు కూడా గొడవ సద్దుమణిగే అవకాశం దొరుకుతుంది. ఐదవ సందర్భం, మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు, ఏ విషయంలోనైనా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు మీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియదు అనుకోండి, సరైనటువంటి పరిజ్ఞానం లేదనుకోండి, అప్పుడు పరిస్థితి. తెలియని విషయాల గురించి మాట్లాడడం కంటే నిశ్శబ్దంగా ఉండడం చాలా తెలివైన పని. మిడిమిడి జ్ఞానంతో మనం చర్చలోకి దిగినప్పుడు మనకే నష్టం కలుగుతుంది. ఏదైనా విషయం గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే తొందరపడి మాట్లాడడం వల్ల తప్పులు జరిగే అవకాశం. కాబట్టి ముందుగా తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడడం చాలా మంచిది. ఉదాహరణకి, ఒక క్లిష్టమైన సమస్య గురించి మీ అభిప్రాయం అడిగినప్పుడు మీకు తెలియకపోతే నేను దీని గురించి తెలుసుకుని చెప్తాను అనడం మంచిది. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడి అభాసపాలవడం బాగుండదు. ఆరవ సందర్భం, ఆత్మ పరిశీలన లక్షణాల్లో. మన గురించి మనం ఆలోచించుకోవడానికి నిశ్శబ్దం చాలా అవసరం.
అంటే మన రోజువారీ జీవితంలో చాలా చాలా హడావుడిగా ఉంటుంది. రుణగుణధ్వనులు, సందర్భాలు, ఎవరో మాట్లాడుతుండడం, గందరగోళం పరిస్థితులు. మనం కాసేపు నిశ్శబ్దంగా ఉంటే ఏదైనా ఒక చోటు ఎంచుకుని కామ్గా కూర్చుని మన ఆలోచనలు మరియు భావాలను మనం పరిశీలించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇది మనల్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీన్ని మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఉదాహరణకి ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. 7వ సందర్భం పరిశీలిస్తున్నప్పుడు మరియు నేర్చుకుంటున్నప్పుడు. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి నిశ్శబ్దంగా పరిశీలించడం చాలా ముఖ్యం. మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాం అనుకోండి, లేదా కొత్త పని నేర్చుకుంటున్నప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో నిశ్శబ్దంగా గమనించడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. మాట్లాడకుండా ఉంటే ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఉదాహరణకి మీరు ఒక కొత్త ఆఫీస్లో ప్రవేశించారు, కొత్త పని నేర్చుకోవడానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మొదట కొన్ని రోజులు మీ సహోద్యోగులను, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని పరిశీలించండి. ఇప్పుడు నిశ్శబ్దం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది మనకు అర్థమైంది. సరైన సమయంలో నిశ్శబ్దంగా ఉండడం ఒక కళ, మరియు అది మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. నిశ్శబ్దం కేవలం శబ్దం లేకపోవడం కాదు, అది ఒక శక్తివంతమైనటువంటి సాధనం. సరైన సమయంలో మౌనంగా ఉండటం ద్వారా మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు మరియు మంచి సంబంధాలను కొనసాగించవచ్చు. చూశారు కదా, నిశ్శబ్దం కేవలం శబ్దం లేకపోవడం మాత్రం కాదు, అది ఒక శక్తి, ఒక వ్యూహం, ఒక సమాధానం కూడా. పై చర్చించిన 7 సందర్భాల్లో మౌనంగా ఉండటం ద్వారా మీరు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు, మనశ్శాంతిని కాపాడుకోవచ్చు మరియు మరింత తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీరు ఏమైనా ఆలోచనలు లేదా ప్రశ్నలు ఉంటే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి సృజనాత్మక వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.